ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మొదటి కొరింథీ 14వ అధ్యాయము 2వ వచనంలో భాషల యొక్క ఫంక్షన్స్ అంటే దేనికి ఎందుకు కావాలి భాషలు, దాని యొక్క 3 ఆమ్, ఆ, పనులు గురించి మనకు తెలియజేస్తున్నాడు. మొదటిగా భాషల్లో మాట్లాడడం అదొక ప్రివిలేజ్ అంటున్నాడు. ప్రివిలేజ్ అంటే అది గొప్ప భాగ్యం. సో నిజంగానే భాషలు లేని వాళ్ళకు భాషలు మాట్లాడే వాళ్ళని చూస్తే చాలా గ్రేట్ అనిపిస్తుంటారు కదా. అయితే ఇది ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ అంట. అంటే మనకు వైఫై కనెక్షన్ లాగా స్పిరిట్ టు స్పిరిట్, మన ఆత్మ ప్రభు ఆత్మతో డైరెక్ట్గా మాట్లాడడం, దాన్నే భాషల్లో మాట్లాడడం అని అంటాం. ఇది అందరికీ ఉండాలి. అంటే ప్రతి పేరెంట్ కూడా తన కొడుకు కానీ కూతురు కానీ తనతో మాట్లాడాలని ఇష్టం ఉంటుంది కదా. సో అలాంటి కనెక్షనే మనకు భాషల ద్వారా కలుగుతుంది. అది ఎవరు నడిపిస్తుంటారు? పరిశుద్ధాత్మని. తర్వాత భాషల్లో మాట్లాడినప్పుడు మనము మిస్టరీస్ని మాట్లాడుతుంటాం, మర్మాలను మాట్లాడుతుంటాము. మన లైఫ్లోని లేకపోతే ఇతరుల లైఫ్లో మిస్టరీస్ని, ఎవ్వరికి తెలియని విషయాలు, లేకపోతే సీక్రెట్స్, లేకపోతే మన మైండ్ ఏదైతే గ్రహించలేదో ఆ విషయాలను, దేవుని విషయాలను మన జీవితంలో, ఇతరుల జీవితంలో మనము మాట్లాడుతూ ఉంటాము. సో అవన్నీ కూడా ఏ సాతాను వినకూడని మాటలు అన్నట్టు. సో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఇది సీక్రెట్ లాంగ్వేజ్, కోడ్ లాంగ్వేజ్, సాతానుకు తెలియకూడని లాంగ్వేజ్ అన్నట్టు. సో మనం ఎప్పుడైతే ఇది మాట్లాడుతుంటామో లైక్ చూడండి, ఒక కంప్యూటర్ ఉందనుకోండి, దానికి బైనరీ సిస్టమ్ ఉంటుంది. అంటే 1 or 0 రెండే అది రికగ్నైజ్ చేస్తుంది. 1 2 3 4 ఎన్ని పెట్టినా దానికి అర్థం కాదు. కాబట్టి ఆ కోడ్ లాంగ్వేజ్లోనే అర్థమయ్యేటట్టు జావా కానీ C++ కానీ సో అలాంటి కోడ్ లాంగ్వేజెస్ వాడితేనే కమాండ్స్ ఇస్తేనే అది ప్రాంప్ట్గా పని చేస్తుంది. సో మన దగ్గర కూడా యేసు ప్రభు ప్రతి ఒక్కరికి ఒక భాషలు ఇచ్చాడు. భాషల అర్థాలు మనకు భాషలు మాట్లాడడం ద్వారా మనం ఆ సీక్రెట్ కోడ్ ద్వారా సాతాను కలిగించే ఆటంకాలు, ప్రేయర్కి కలిగించే ఆటంకాలన్నిటిని మనం కాల్చివేస్తాం. తర్వాత లాస్ట్ది మనల్ని మనం కట్టుకుంటాం, మనల్ని మనం ఎడిఫై చేసుకుంటాం, అంటే ఎడిట్ చేసుకుంటాం, తప్పులు ఉన్నాయన్నీ సరి చేసుకుంటాం. సో మనం భాషల్లో మాట్లాడడం ద్వారా మనము ఆత్మీయంగా ఎదుగుతాం. బిల్డ్ అవర్ సెల్ఫ్ అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతుంటామో భాషల్లో మాట్లాడుతూ ఉంటే, సో మన చుట్టూ ఉన్న సతాను కార్యాలు లయమైపోవడము, మన జీవితంలో జనరేషన్ కర్సెస్ బ్రేక్ అవ్వడము, సో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి భాషలు లేకుంటే ఈ ప్రాసెస్ ఏది కూడా కాదు. కాబట్టి మనము సిగ్నల్ లేని ఒక ఫోన్ డబ్బా ఫోన్ లాగా మనం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరమే.